టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తిక్ సంచలన ప్రకటన చేశాడు. అన్ని ఫార్మెట్ల క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు దినేష్ కార్తిక్ శనివారం ప్రకటన చేశాడు. ఇటీవల 2024 సీజన్ తర్వాత దినేష్ కార్తిక్ ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు దినేష్ కార్తిక్ చెప్పాడు. దినేష్ కార్తిక్ 39వ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో ఉద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశాడు. తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. గత కొంతకాలంగా తనకు లభిస్తున్న మద్దతు, తనపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలతో తడిసి ముద్దయినట్లు చెప్పాడు. దీనంతటికీ కారణమైన అభిమానులకు అతను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాడు. బాగా ఆలోచించిన తర్వాత తన రిప్రజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అవుతున్నట్లు చెప్పాడు. అధికారికంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు దినేష్ కార్తిక్. ఇక తనకు ప్రయాణంలో సహకరించిన కోచ్లు, కెప్టెన్లు, సెలెక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. జాతీయ జట్టుకు ఆడటం అవకాశం దొరకటం తన అదృష్టమని చెప్పాడు. ఇక్కడి వరకు వచ్చానంటే తన తల్లిదండ్రులే కారణమని దినేష్ చెప్పాడు. వారి ఆశీస్సులు లేకుంటే ఇవేవి తాను సాధించలేనని అన్నాడు. తన భార్య అయిన దీపక్ కూడా చాలా రుణపడి ఉన్నానని దినేష్ కార్తిక్ పోస్ట్లో పేర్కొన్నాడు. తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినా తన కెరీర్ కొనసాగిస్తూనే అండగా నిలిచిందని చెప్పాడు. ఇక అందరికంటే పెద్ద థ్యాంక్స్ తన అభిమానులకే అంటూ దినేష్ కార్తిక్ పెద్ద నోట్ రాశాడు. దినేష్ కార్తిక్ వికెట్ కీపర్ బ్యాటర్గా 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్కి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఆస్ట్రేలియాతో వాంఖేడే వేదికగా టెస్టులోకి వచ్చాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు టీ20కి కూడా వచ్చాడు. ఇక మొత్తం 180 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన దినేష్ కార్తిక్ 3463 పరుగులు చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా డీకే భాగంగా ఉన్నాడు.